అందరికీ నమస్కారం. శుక్రవారం నాడు ఈ నియమాలు ఖచ్చితంగా పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఇంట్లో ఎప్పుడూ పసుపు ఉప్పు అయిపోవడం అనే ప్రసక్తి అనేది ఉండకూడదు. అయిపోయేంత వరకు వాటిని వినియోగిస్తూ ఉండరాదు. పసుపు ఉప్పు ఇక అయిపోతున్నాయనుకునే కొత్త సరుకు తీసుకొచ్చి వాటిని ఇవి జోడించాలి. అలానే ప్రతి ఇంట్లో బియ్యం డబ్బాలో బియ్యం కొలిచే కొలత పాత్ర ఉంటుంది. దాన్ని ఎప్పుడూ బోర్లించి పెట్టరాదు. విడిచిన బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. విడిచిన బట్టలు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది. విడిచిన బట్టలను తలుపులకు తగిలించరాదు. సాత్విక ఆహారం మాత్రమే తినాలి. మద్యం మాంసం తినరాదు. పాలు మాత్రమే తీసుకోవాలి. సూర్యోదయం కన్నా ముందే ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లోని పూజ గదిలో దీపాలు వెలిగించుకోవాలి. రాత్రి వేళ భోజనం తరువాత గిన్నెలను ఖాళీగా ఉంచరాదు. ఉన్న అన్నపాత్రలో కాస్తైనా అన్నాన్ని మిగల్చాలి. అలా ఉంచడం ద్వారా పితృదేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది. తప్పనిసరిగా మొహంలో కుంకుమ పెట్టుకోవాలి. మిగతా వారాల్లో కుంకుమ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా శుక్రవారం ఇది తప్పనిసరిగా పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకోవడం ద్వారా వివాహిత స్త్రీలకు కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది. కుంకుమకు బదులు స్టిక్కర్లు పెట్టరాదు. కుంకుమ మాత్రమే పెట్టుకోవాలి. తద్వారా రోగగుణమైన శుక్రుడి అనుగ్రహం పొందవచ్చు. శుక్రుడికి తెల్లని వస్త్రాలు అంటే బాగా ఇష్టం. అలాగే లక్ష్మీదేవికి కూడా తెల్లని వస్త్రాలు ఇష్టం కాబట్టి తెల్లని బట్టలను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. వీలైతే తామరలు పద్మాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ దేవతల అనుగ్రహం మనపై ఉంటుంది. అలాగే అన్నదానం వస్త్రదానం పుష్పదానం చేసిన శుభ ఫలితాలు చేకూరుతాయి. వర్జ్యం ఉన్న టైంలో మౌనవ్రతం పాటించడం మంచిది. ఆ టైంలో ఎవరితోనే ఏమీ మాట్లాడవద్దు. తద్వారా ఆ ఇంట్లో ధన సమృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి.